Just changing it to 5. Just max step to 5 చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మెసేజెస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఫోర్ మెసేజెస్ వచ్చేసాయి. 5 got the 5 messages. Status డెడ్ క్యూ కూడా చూద్దాం. ఇక్కడ 0 ఉంది ప్రజెంట్. చూసుకుంటే డెడ్ లెటర్ క్యూలోకి మెసేజ్ వచ్చింది. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? BCG dead letter queue name and queue manager name. ఇలా క్లిక్ చేసినప్పుడు బ్రౌజ్ చేసినప్పుడు మీరు అంత సేమ్ ఇలాగే ఇది డెడ్ లెటర్ హెడర్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు access.lq ఇలా కనపడతా ఉంటుంది. దిస్ యూ కెన్ కాపీ అండ్ ఇలా పెట్టుకున్నారు. సో రియల్ టైంలో ఇలాగ తీసుకోవచ్చు. ఏ క్యూ డెస్టినేషన్ లోకల్ క్యూ పేరు మీకు ఇక్కడ అర్థమైపోతుంది. అండ్ ఇది డెస్టినేషన్ క్యూ మేనేజర్ నేమ్. రియల్ టైంలో కూడా మీకు ఇలాగా చూసుకుంటే డెడ్ లెటర్ హెడర్ ఇలాగా అర్థం అవుతుంది. ఇప్పుడు రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫస్ట్ రోలో 1 2 3 4 5 ఈ ఫస్ట్ రో ఫిఫ్త్ కాలం ది వాల్యూ 0508 ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. 0508 దిస్ ఈజ్ ఇన్ హెక్సా. ఇది హెక్సాలో దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. పొజిషన్స్ మార్చుకోవాలి. 1 2 3 4 నుంచి 3 4 1 2 అనే పొజిషన్ మీకు ఎగ్జాక్ట్ గా 1 2 3 4 ఈ వాల్యూస్ ఎగ్జాక్ట్ గా 1 2 3 4 లో ఇలా ఉన్నాయి. 3 4 1 2 కింద కన్వర్ట్ చేయండి. 3 4 1 2 అంటే థర్డ్ పొజిషన్ లో ఏముంది? థర్డ్ పొజిషన్ 0 అండ్ ఫోర్త్ పొజిషన్ లో 8 ఉంది. ఓకే, 1 పొజిషన్ లో మళ్ళీ 0. డెడ్ లెటర్ క్యూలోకి మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే మీరు జస్ట్ బ్రౌజ్ చేశారు దాన్ని డెడ్ లెటర్ క్యూ. ఓకే, యూ నో హౌ టు బ్రౌజ్ ఇట్. బ్రౌజ్ చేసిన తర్వాత ఇదంతా హెడర్ పార్ట్, దాన్ని వదిలేండి. ఇక్కడ మెసేజ్ హెడర్ లో ఇది కాకుండా ఫస్ట్ రోలో ఇదంతా ఫస్ట్ రో. ఈ రోలో ఫిఫ్త్ కాలం అంటే 1 2 3 4 5 ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకొని మనం ఆ వాల్యూ ఒకవేళ 1 2 3 4 అయితే దాన్ని 3 4 1 2 కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, కన్వర్ట్ చేసిన వాల్యూ ఇది. క్యాల్సీ తీసుకొని హెక్సాడెసిమల్ లో క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ స్టాండర్డ్స్ ఉంటాయి, సైంటిఫిక్ లేకపోతే ప్రోగ్రామరా. సో క్లిక్ చేసినప్పుడు హెక్సా. ఇక్కడ మీరు 0805 ఇలా క్లిక్ చేసింది. ఇక్కడ హెక్సా ఉంది, దీని డెసిమల్ లో క్లిక్ చేస్తే 2053 అని వచ్చింది. 2053. ఓకే, 2053 అంటే MQRC 2053 MQ క్యూ ఫుల్. ఇప్పుడు మీకు రీజన్ అనేది ఫైండ్ అవుట్ అయింది క్యూ ఫుల్ వల్ల. మనకి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనం 5 చేశాను మెసేజ్ ని, ఫుల్ అయిపోయింది. సో మెసేజెస్ అన్ని డెడ్ లెటర్ క్యూలోకి వచ్చేసింది. మీకు అర్థమైంది రీజన్ వాట్ హ్యాపెన్ టు. ఇప్పుడు మీకు నేమ్ కూడా తెలుసు, బికాస్ ఇక్కడ నుంచి ఏ డెస్టినేషన్ లోకల్ క్యూ అనేది ఇక్కడికి వచ్చి
చెక్ చేస్తారు క్యూ లోకల్ Q1 మ్యాక్స్ బికాస్ అక్కడ అర్థమైపోతుంది క్యూ 5 మెసేజెస్ ఉన్నాయి నిండిపోయింది, అందుకే మెసేజెస్ మిగిలినవన్నీ డెడ్ లెటర్ క్యూలోకి వెళ్తాయి. దిస్ ఇస్ ద వే యూ ఫైండ్ అవుట్ ద రీజన్. ఆ రీజన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ అనమాట. అంటే మీ డెడ్ లెటర్ క్యూలోకి రాగానే మీకు అలర్ట్ వస్తుంది. సో యూ నీడ్ టు లాగిన్ అండ్ చెక్ ద కార్డ్ అండ్ తర్వాత దాన్ని బ్రౌజ్ చేస్తారు. బ్రౌజ్ చేసిన తర్వాత ఫస్ట్ రో 5th కాలంలో ఓకే ఇది తీసుకొని దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. 3 4 1 2 అంటే మనకు కనిపించేది ఇలాగా 1 2 3 4 దెన్ యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్. దాన్ని మళ్ళీ హెక్సాలోకి వెళ్ళి హెక్సాలో మీరు డిజిట్ కొట్టిన తర్వాత వన్స్ యూ క్లిక్ ఆన్ డెసిమల్ దెన్ ఇది మనకి రీజన్ అనేది చెప్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఫైండింగ్ రీజన్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే బట్ ఇది ప్రాక్టికల్ గా అంటే 1-2 మెసేజ్లు ఇప్పుడు 3 మెసేజ్లు ఉంటే మనకి ఇలా కనిపిస్తున్నాయండి. ఓకే వీ కెన్ ఏబుల్ టు చెక్ ఆల్ ద ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ రీజన్స్ తో వస్తాయి. ఓకే బట్ ఇప్పుడు 5000 మెసేజెస్ 10,000 మెసేజెస్ ఉంటే మనం చెక్ చేసుకోలేము ఇలా. దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అందుకనే ఏంటంటే మనకి రియల్ టైంలో సపోర్ట్ ప్యాక్ MO01 అనేది ఒక సపోర్ట్ ప్యాక్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ సపోర్ట్ ప్యాక్. దట్ ఈస్ కాల్డ్ డెడ్ లెటర్ క్యూ DLQ మోన్ అనే ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందన్నమాట. మన గూగుల్లో వచ్చేస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. దొరకపోతే నేను పంపిస్తాను. DLQ మోన్ ఇస్ ఎ స్మాల్ సపోర్ట్ ప్యాక్. అంటే ఇది IBM ప్రొవైడ్ చేసింది సపోర్ట్ ప్యాక్. లేకపోతే ఇదే ఈ ప్రోగ్రామ్ ఎలాగైతే వర్క్ రన్ చేస్తుందో దీన్ని బట్టి అంటే వాళ్ళు ప్రోగ్రామర్స్ ఆల్రెడీ ఉంటే వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటారు యాజ్ పర్ ప్రాజెక్ట్. దీంట్లో మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఓన్ స్క్రిప్ట్ రాసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. మనని అడిగినప్పుడు ఏంటంటే మనకి DLQ మోన్ అనే ప్రోగ్రామ్ ఉంది. యూజింగ్ దిస్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద రీజన్. సో దాని సపోర్ట్ ప్యాక్ పేరు MO01 exe. ఐ మీన్ మనకి విండోస్ కి దొరుకుతుంది, అలాగే లైనక్స్ లో కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ యాక్సెస్ స్టార్ట్ డెడ్ లెటర్ క్యూ నేమ్ అండ్ క్యూ మేనేజర్ నేమ్. ఇలా క్లిక్ చేయగానే దీంట్లో మీకు ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, ఓకే రీజన్ ఏంటి కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తుంది. డెస్టినేషన్ క్యూ నేమ్ ఏంటి, డెస్టినేషన్ క్యూ మేనేజర్ నేమ్, అలాగే అప్లికేషన్ ఎప్పుడు పెట్టారు, రీజన్ ఏంటి అనేది. సింపుల్ గా ఈ DLQ మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇవంతా చెప్పక్కర్లేదు. బట్ ఇదేంటంటే వాళ్ళు ఏమడుగుతారంటే ఒకసారి ఓకే DLQ మనం లేకపోతే హౌ యుల్ ఫైండ్ అవుట్ ద రీజన్ అని అడుగుతారు అన్నమాట ఇంటర్వ్యూ. సో అలాంటప్పుడు మనం ఇదంతా చెప్పాల్సి వస్తుంది. వీ నీడ్ టు బ్రౌజ్ ద డెడ్ లెటర్ క్యూ, దెన్ ఇన్ ద ఫస్ట్ రో ఇన్ ద మెసేజ్ కాలమ్, ఇన్ ద ఫస్ట్ రో 5th column, convert that into 3412. You will get a number, hexadecimal number. Once you convert that hexa into a decimal, then you will get a one number. This using this reason code you can find out what is the reason. But real time లో అది ఎవరు వాడరు అసలు, అంత అవసరం ఉండదు. సో ఇలా ఎన్ని మెసేజెస్ ఉన్నా ఏమన్నా మనకి DLQ మొదట వచ్చేస్తారు. నా ఓకే ఇప్పటి వరకు మనకి రీజన్ అయితే వచ్చేసింది. ఓకే ఫైన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మెసేజ్ అనేది ఒక రీజన్ ద్వారా డెడ్ లెటర్ క్యూకి వచ్చింది. డెడ్ లెటర్ హెడర్ ఉంటుంది అండ్ నౌ యూ విల్ ఫైండ్ అవుట్ ద రీజన్. ఇప్పుడు బాగానే ఉంది. మరి డెడ్ లెటర్ క్యూలోంచి ఉన్న మెసేజెస్ ని మళ్ళీ మన డెస్టినేషన్ కి ఎలా పంపించాలి, దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఫస్ట్. ఓకే దీన్ని 2 ways చేస్తారు. ఉన్న మెసేజెస్ ని మనం తీసేద్దాం. ఓకే యూ కెన్ గెట్ ద మెసేజ్ అంటే అప్లికేషన్ పిక్ చేసుకోవచ్చు, ఇది ఖాళీ అయిపోతుంది. లేదా దీన్ని మ్యాక్స్ చెప్తే పెంచుకున్నాం అనుకోండి. ఇప్పుడు 5 ఉంది కాబట్టి నేను 10 పెడతాను. సో 3 మెసేజెస్ డెడ్ లెటర్ లో ఉన్నవి ఇందులోకి వచ్చేస్తాయి. దెర్ ఇస్ అ స్పేస్. 2 ways చేయొచ్చు మనం. బట్ రియల్ టైం ఏంటంటే క్యూ ఫుల్ అయిపోయిందంటే వీ షుడ్ సెండ్ ఎ మెయిల్ టు దెమ్ ఆస్కింగ్ క్యూ ఈజ్ ఫుల్ అండ్ ప్లీజ్ పిక్ ద మెసేజెస్ అని. ఓకే ఎందుకంటే ఒకవేళ వీళ్ళు కనెక్ట్ అయ్యారో లేదో తెలియదు మనకి. ఒకవేళ కనెక్ట్ కాకపోతే ఈ మెసేజెస్ కరెక్ట్ ఫుల్ అయిపోయి ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఈ అప్లికేషన్ టీమ్ కి వాళ్ళకి మెయిల్ చేయటం, ఫోన్ చేయటం అవన్నీ జరుగుతాయి. పిక్ చేసేసుకుంటే దెన్ DLQ డెడ్ లెటర్ క్యూలోంచి ఉన్న మెసేజెస్ అనేది ప్రాసెస్ చేసుకోవడానికి బ్యాక్ ఎండ్ లో
ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంటుంది. సో అది వచ్చేసి మళ్ళీ మెసేజెస్ అన్నిటిని ఈ డెస్టినేషన్ లోపలికి పంపిస్తుంది. బట్ మన సినారియోలో వాట్ విల్ డూ ఇస్ విల్ జస్ట్ ఆల్టర్ the local access.lp1 and step will make it to 5 చేంజ్ చేస్తాను. చూడండి ఇందులో 5 ఉన్నాయి అండ్ మన డెడ్ క్యూలో 3 ఉన్నాయి. సో ఇది మొత్తం అందులోకి రావాలి ఈ డెడ్ క్యూ. యూ గాట్ ద రీజన్ అండ్ యూ షుడ్ రన్ వన్ కమాండ్. రన్ DLQ. RunMQ అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. డెడ్ క్యూలో వచ్చి ఉన్న మెసేజెస్ తీసి డెస్టినేషన్ లో పంపించడానికి RunMQ ఈజ్ ఎ ప్రోగ్రామ్. అది స్టార్ట్ అయినప్పుడే బ్యాక్ ఎండ్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, మన ఛానల్స్ ఇవన్నీ స్టార్ట్ అయినట్టు అవన్నీ స్టార్ట్ అవుతుంది. సో అందుకే సపరేట్ గా మనం స్టార్ట్ చేసుకోవాలి. RunMQ is a program and dead letter queue handler is a header which is in dead letter. రన్ అవ్వాలి అని అంటే మనం అనుకున్నట్టు కంట్రోల్ డేటా రూల్స్ టేబుల్ ఇవి రెండు యూజ్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ గా కనిపించినట్టు మీరు టైప్ చేసుకోవచ్చు. RunMQ is a program. ఇది ఏ డెస్టినేషన్ మన డెడ్ లెటర్ క్యూ నేమ్ ఇవ్వాలి. డెడ్ క్యూ అండ్ క్యూ మేనేజర్ నేమ్ అయిపోయింది. అది ఇన్పుట్ పారామీటర్స్ అన్నమాట, కంట్రోల్ డేటా ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చి మన వెయిట్. ఈ వెయిట్ అనేది ఎస్ ఆర్ నో అని పెట్టుకోం అన్నమాట. ఇక్కడ వెయిట్ ఎస్ అంటే ఏం జరుగుతుందంటే ఈ RunMQ అనే ప్రోగ్రామ్ బ్యాక్ ఎండ్ లో కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఎస్ నో అని పెట్టామనుకోండి, ఓకే, నో అని పెడితే ఈ మన డెడ్ లెటర్ క్యూలో 3 మెసేజెస్ ఉన్నాయి. 3 మెసేజెస్ ప్రాసెస్ అయిపోగానే RunMQ అనే ప్రోగ్రామ్ కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే, నో పెట్టి చూపిస్తాను ఫస్ట్. దెన్ రీట్రై ఇంటర్వెల్ 60 seconds బై డిఫాల్ట్. ఇప్పుడు మనం దాన్ని తగ్గించో 30 పెట్టుకున్నాం, అంటే కొంత టైం లేదు కాబట్టి. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఒకవేళ ఫెయిల్ అయిపోతే మళ్ళీ 30 seconds వెయిట్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేస్తాం. మళ్ళీ అది కూడా ఫెయిల్ అయితే ఇంకోసారి అటెంప్ట్ చేస్తాం, ఇలా. సో ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలనేది మనం కింద లైన్ లో రాస్తాం. నౌ రీజన్ అన్నట్టు ఏ రీజన్ ద్వారా సెగ్రిగేట్ చేస్తున్నాం మెసేజెస్ ని. ఇక్కడ ఐదర్ యూ కెన్ గివ్ స్టార్ బికాస్ ఓన్లీ 3 మెసేజెస్ ఉన్నాయి. ఆ 3 కూడా క్యూ ఫుల్ వల్ల అని మనకు తెలుసు కాబట్టి స్టార్ ఇచ్చేస్తే అన్ని వెళ్ళిపోతాయి. లేదు, ఏ రీజన్ ద్వారా వచ్చినా స్టార్ ఇస్తే ప్రతి రీజన్ ద్వారా వచ్చిన అన్ని మెసేజెస్ ని మళ్ళీ బ్యాక్ పంపించడానికి ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్ గా మనకు తెలుసు ఇక్కడ MQRC _ Q_ full ఎగ్జాక్ట్ గా ఇలా ఇవ్వాలి. ఇప్పుడు రీజన్ ఇచ్చేసాను. ఏం చేయాలి యాక్షన్? మన యాక్షన్ లో ఇగ్నోర్ అని ఉంది, డిస్కార్డ్, రీట్రై ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం రీట్రై చేస్తాం. ఓకే, తర్వాత రీట్రై. ఈ పైన రీట్రై 30 seconds ఇచ్చాము, కాకపోతే ఎన్నిసార్లు చేయాలి అనేది మనం ఇవ్వలేదు. సో ఇప్పుడు 3 times ఇస్తున్నాం. అంటే ఫస్ట్ టైం సక్సెస్ కాకపోతే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. 30 seconds వెయిట్ చేసి మళ్ళీ అలాగా 3 times చేస్తుంది. 3 times వల్ల అన్సక్సెస్ఫుల్ అయితే మెసేజెస్ అనేది మళ్ళీ డెడ్ లెటర్ క్యూలో అలాగే ఉండిపోతుంది. ఓకే, ఎంటర్ కొట్టి ఇక్కడ మన విండోస్ లో కంట్రోల్ Z కొట్టి జస్ట్ ఎంటర్ క్లిక్. చూడండి డెడ్ లెటర్ క్యూ హ్యాండ్లర్ స్టార్టెడ్ ప్రాసెసింగ్ అండ్ డెడ్ లెటర్ క్యూ హ్యాండ్లర్ ఎండెడ్. ఎందుకంటే ఇక్కడ వెయిట్ అనేది నో అని పెట్టాను కాబట్టి. ఇక్కడ మెసేజెస్ వచ్చినాయా లేదా మనం చూద్దాం. డెడ్ లెటర్ క్యూ ఇది చూడండి 0 అయిపోయింది, 0 8 వచ్చింది. సో
ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చూపించేస్తాను. అవి రెండు అయితే ఇంకా టోటల్ అయిపోతుంది. అంటే వన్ మోర్ టైం పుట్ ఇన్హిబిట్ చేస్తారు. ఆల్టర్ క్యూ లోకల్ Q1 పుట్ డిసేబుల్ చేస్తాను. పుట్ డిసేబుల్. సో ఇందులోకి మెసేజెస్ అనేవి పెట్టలేరు. రైట్. just put message from REM1 and message 1 2 3 ఒక 5 మెసేజెస్ పెట్టాను. లెట్స్ సీ. ఇందులో లేవు 8 మెసేజెస్ అలాగే ఉన్నాయి. సో నౌ ఆ 5 మెసేజెస్ అనేవి మనకి ఇక్కడికి రావాలి. చాలా స్లోగా వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ డెస్టినేషన్కి వెళ్ళి చూస్తుంది, దెన్ దే ఆర్ నాట్ దేర్, దెన్ ఇట్ విల్ కమ్ టు డెడ్ లిటిల్. 3 వచ్చినాయి. ఓకే 5 వచ్చేసి రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇది ఇక్కడ చూడండి, మామూలుగా 08 0308 దీన్ని మార్చుకుంటే 1 2 3 4. సో దీన్ని 3 4 1 2 కింద మార్చాలి. థర్డ్ పొజిషన్ లో 0 ఉంది, ఫోర్త్ పొజిషన్ లో 8, ఫస్ట్ 0, జీరో 2051. సో 2051 అంటే 2051 పుట్ ఇన్హిబిట్. ఇప్పుడు రీజన్ వచ్చింది. మన డిఎల్ క్యూమాన్ కూడా రన్ చేద్దాం. చూడండి, సేమ్. ఓకే, పుట్ ఇన్హిబిటెడ్ వచ్చింది. సో ఇప్పుడు మనకి రీజన్ ఫైండ్ అవుట్ అయింది ఏంటి అనేది. మరి ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేయాలి కాబట్టి అగైన్ ఐ షుడ్ ఎనేబుల్ చేసేస్తాను. లేకపోతే ఎన్నిసార్లు ట్రై చేసినా అది ఆల్రెడీ పుట్ డిజేబుల్ ఉంది కాబట్టి మెసేజెస్ మళ్ళీ డెడికేట్ క్యూలోనే ఉండిపోతాయి. ఇక్కడ 8 మెసేజెస్ ఉన్నాయి అండ్ డెడ్ క్యూలో 5 మెసేజెస్. Now we should run this run MQDLQ. Run MQDLQ, dead letter queue name and the queue manager name. తర్వాత మీరు వెయిట్, ఇందాక నో ఇచ్చాను, డెడ్ లెటర్ క్యూ ప్రాసెస్ ఎండెడ్ అని వచ్చింది మీకు. సో ఇప్పుడు ఎస్ అని పెడుతున్నాను, అంటే ఈ రన్ MQDLQ అనే ప్రోగ్రామ్ బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది. రీజన్ ఇక్కడ రీజన్ మారుతుంది. ఓకే, స్టార్ కూడా ఇచ్చేసేచ్చు, బట్ ఐఎమ్ గివింగ్ పుట్ ఇన్హిబిట్, యాక్షన్ రిట్రై అండ్ దిస్ సేమ్. ఎంటర్, కంట్రోల్ సి, ఎంటర్.
unable to put message 2053. ఫుల్ అయిపోయింది అంటే మనం 10 ఇచ్చాం కదా, ఇందులో 2 మెసేజెస్ మాత్రమే వెళ్ళి ఉండాలి, అయితే అక్కడ 10 అయి ఉంటుంది మీకు. చూడండి, ఓకే. మిగిలిన మెసేజెస్ డెడ్ లెటర్ క్యూలోనే ఉన్నాయి, ఎందుకంటే మ్యాథ్స్ స్టెప్స్ 10 ఇచ్చాను కదా. ఓకే, అలాగా మిగిలిపోయి మళ్ళీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది బ్యాక్. వచ్చేసి బికాస్ బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది, ప్రోగ్రామ్ ఎండ్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఇక్కడ వెయిట్ అనేది ఎస్ అని పెట్టాను, అంటే ఇది కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. ఇంకా నేను జస్ట్ క్లోజ్ చేస్తాను. సో రియల్ టైమ్ లో మనకి ఈ రన్ఎంక్యూ డిఎల్క్యూ అనేది స్క్రిప్ట్ కింద బ్యాక్ ఎండ్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. బికాస్ ఇది క్యూ మేనేజర్ తో పాటు స్టార్ట్ అవ్వదు మనకి. ఇవన్నీ అంటే ప్రాసెస్ గురించి ఇంకా మనం వేరే క్లాస్ లో మాట్లాడదాం. బట్ ఇది ఏంటంటే క్యూ మేనేజర్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇన్ని ప్రాసెస్లు బ్యాక్ ఎండ్ లో స్టార్ట్ అవుతాయి అనమాట. ఇవన్నీ ఏఎంక్యూ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతిదీ, అలాగే రన్ఎంక్యూ అనేది కూడా రన్ఎంక్యూ సిహెచ్ఐ అలాగే చేస్తే రన్ఎంక్యూ డిఎల్క్యూ కూడా మనకు వచ్చేస్తుంది. సో స్క్రిప్ట్ దీని క్యూ మేనేజర్ తో పాటు ఈ ప్రోగ్రామ్స్ రావు కాబట్టి ఈ రన్ఎంక్యూ డిఎల్క్యూ అనేది స్క్రిప్ట్ కింద పెట్టుకున్నాం. ఇప్పుడు రన్ అవుతుంటుంది, ఇది ఎప్పుడు మన డెడ్ లెటర్ క్యూని మానిటర్ చేస్తూ ఉంటుంది. మెసేజెస్ ఏమైనా వస్తే ఒకవేళ వెయిట్ ఎస్ అని ఏమైనా ఇచ్చి ఉంటే మీకు ప్రాసెస్ చేసేసి డెస్టినేషన్ పంపించేస్తుంది. లేదు అని అంటే కనుక ఒక్కసారి వచ్చిన మెసేజెస్ అన్ని అయిపోగానే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ రూల్స్ టేబుల్ వీటిలన్నింటిని ఎలా పెడతారంటే ఒక చిన్న ఫైల్లో పెట్టేస్తారు. ఇది ఫైల్, ఒక చిన్న నోట్ ప్యాడ్ లాంటి ఫైల్, ఇందులో మొత్తం వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్ అంతా రాసి పెట్టేస్తుంది. చూడండి, రీజన్ క్యూ ఫుల్ వస్తే ఏం చేయాలి, యాక్షన్ రీట్రై, ఇలా రాసి పెట్టేశారు. ఒకవేళ ఇన్హిబిటెడ్ అయితే రీట్రై డిఫరెంట్ రీజన్స్ అన్నమాట. ఒకవేళ డిఫరెంట్ రిక్వెస్ట్ వస్తే ఫార్వర్డ్ ఏంటి, డెడ్ క్యూ, ఇలా వేరే క్యూలో కూడా మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మొత్తం వాళ్ళు అలా పెట్టేసుకొని ఇలాగా మీరు ఈ స్క్రిప్ట్ నేమ్ ఇవ్వచ్చు, అంటే ఆ ఫైల్ నేమ్ script.txt, ఆ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే దాంట్లో ఉన్నది ఎగ్జాక్ట్ గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది రూల్స్ టేబుల్ అనమాట. ఆ టేబుల్ అనేది జస్ట్ ఒక నోట్ ప్యాడ్ లో రాసి దాన్ని దీనికి లింక్ చేశారు. రియల్ టైంలో మామూలుగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు మీరు 2 ways చెప్పండి. డిఎల్క్యూ మోన్ ద్వారా రీజన్ తెలుసుకుంటాం, అండ్ లేదా యూ విల్ యూస్ లేకపోతే మీరు బ్రౌజ్ చేసి క్యాల్సి దెన్ ఎవ్రీథింగ్ యూ షుడ్ టెల్. రీజన్స్ అనేవి ఇలాగ వస్తాయి. అన్ఆథరైజ్డ్, మీకు పర్మిషన్స్ లేకపోవచ్చు, క్యూ ఫుల్ అయి ఉండొచ్చు, మెసేజ్ లెంత్ చాలా పెద్దగా ఉండొచ్చు. 4 MB ఉంది, మీరు దాన్ని ప్రాక్టికల్ చేయాలంటే 4 MBని ఒక చిన్న 10 MB అలా మార్చేసుకొని ఆల్టర్ క్యూ లోకల్ మ్యాక్స్ మెసేజ్ లెంత్, దెన్ ట్రై టు కీప్ మెసేజ్, ఒక లాంగ్ మెసేజ్ పెట్టండి, అది రాదు, డెడ్ లెటర్ క్యూలోకి వెళ్తుంది. ఓకే, అలా నాట్ ఆథరైజ్డ్ ఉంది, వాళ్ళు పర్మిషన్ లేనట్టు. సో మళ్ళీ మనం పర్మిషన్స్ అంటే క్లయింట్ సర్వర్ గురించి వచ్చినప్పుడు పర్మిషన్స్ గురించి చెప్తాను. సో అప్పుడు వచ్చేసి ఓకే, సరే.